బెయిల్పై బయటకు వచ్చి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన బీఆర్ఎస్ కీలక నేత కవిత ఇటీవల రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. మొదటిగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం జనవరి 3న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ సభను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పుడు కవితకు బీసీలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీసీ నినాదం వర్కౌట్ అవుతుందా? పార్టీకి కవిత ఎంత మేరకు బూస్టప్ ఇవ్వగలదు? లెట్ us watch the story. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్లో కీలక నేత. పార్టీ అధినేత కేసీఆర్ గారాల పట్టి ఉద్యమ కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పి ఉద్యమానికి తనవంతు కృషి చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కవితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో చాలా కాలం జైల్లో ఉండి బెయిల్పై బయటికి వచ్చారు. బయటకొచ్చినా చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ జాగృతి నేతలతో సమావేశాలు నిర్వహించారు. జాగృతి సంస్థను మళ్లీ యాక్టివ్ చేశారు. ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ నినాదం ఎత్తుకున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డిలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కవిత. ఇప్పటికే వివిధ బీసీ సంఘాల నాయకులను కలిసి చర్చలు జరిపారు. తాజాగా జనవరి 3న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీసీ నినాదం ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను కవిత బుధవారం విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3న ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఆ సందర్భంగా కవిత మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు కవిత చెబుతున్నారు. బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ కాలేజ్ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని, విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. కవిత నివాసంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరోవైపు కవితకు బీఆర్ఎస్ పార్టీకి బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం ఏమీ చేయని కవితకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి ఇలా బీసీ నినాదం ఎత్తుకుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కవిత ఎత్తుకున్న బీసీ నినాదం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కమిషన్ సిఫార్సు ప్రకారం నిర్ణయం తీసుకోనుంది. ఇంకోవైపు దేశవ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. బీసీల జనాభా లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్ని దాదాపు అమలు చేస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా కూడా అందజేయనుంది. ఈ దశలో కవిత మాటలు జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది ప్రశ్నగా మారుతుంది. పైగా పీసీసీ అధ్యక్షుడిగా ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసింది. దీంతో బీసీలందరూ తన వైపే ఉంటారని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఒక బీసీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. దీంతో బీజేపీ సైతం బీసీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీల కోసం కవిత చేస్తున్న పోరాటం బీఆర్ఎస్ పార్టీకి ఎంత మేరకు బూస్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.